మన పార్టీలో సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి చాలా సీనియర్ నాయకురాలైనటువంటి లక్ష్మీ పార్వతి గారి ఆధ్వర్యాన మరి ఏబిఎన్ ఛానల్ ముట్టడి ఏబిఎన్ ఛానల్ దగ్గరికి పోయి నిరసన తెలియజేస్తున్నారు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా. సరే వీళ్ళందరూ కూడా ఆడికి ఎట్టపోయినారు ఫిలిం నగర్కి, ఏంది విషయం ఏంది కథ అంటే లక్ష్మీ పార్వతి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా కూడా అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే, మన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలే మాట్లాడుకుంటున్నారు. లక్ష్మీ పార్వతి గారికి ఈ పని అప్పచెప్పినారు. లక్ష్మీ పార్వతి గారి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆయన శ్రీకాంత్ రెడ్డి రాయచోటి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇంకొక ఆయన కాళ్ళు చక్కగా ఉండే ఆయన, కాళ్ళు చోట్లు ఉండే ఆయన, ఇంకొక ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా లక్ష్మీ పార్వతి గారి ఆధ్వర్యంలో సూపర్ సక్సెస్ చేసే రకంగా ముందుకు పోయి అక్కడికి పోయి మరి లక్ష్మీ పార్వతి గారి మరి సూచనల మేరకు, ఆమె సలహాల మేరకు, ఎందుకంటే ఆమె చాలా మరి దాన్ని ఏమంటారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి మరి ఆమెను ముందు పెట్టి మరి యొక్క నిరసన కార్యక్రమాన్ని చేసేటువంటి తరుణంలో మరి అక్కడ ఒక అంబులెన్స్ వచ్చా ఉన్నది. అంబులెన్స్ కూడా దారి కింద వాళ్ళు ఏ విధమైనటువంటి నిరసనలు చేసినారు. అపోలో హాస్పిటల్ ఉండేది ఆ దగ్గరే కదా, మరి ఆ దగ్గరనే మరి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కన్నా మనం దారిద్దాం అనేటువంటి సోయ కూడా లేకుండా మరి ఏ విధమైనటువంటి నిరసనలు చేస్తున్నారు. మరి నిరసనలు చేయాలంటే మనం ఎన్నో రకాలుగా చేయొచ్చు. మరి అక్కడ 2-3 తారు జీబులు పెట్టి వాటిలో కొన్ని ఏవైతే మరి పొడుగ్గా ఉండేటువంటి బీర్లు ఉంటాయో ఆ బీర్లను అక్కడ పెట్టి అక్కడ తాగి వచ్చి ఇక్కడ డూమ్ డామ్ అంటాం, ఇది కూడా ఏం పెద్ద ఇదిగా ఏమి లేదు. కానీ ఈడ మనం ఆలోచన చేయాలా, ఈడ మనం మరి శివరాజా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నావు అనుకుంటే మనకు జాతీయ నాయకురాలు కావాల్సినటువంటి రోజు ఈరోజు వచ్చింది. ఎందుకంటే అన్నను మనం ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి దిశగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి లక్ష్మీ పార్వతి గారిని జాతీయ అధ్యక్షురాలిగా చేర్చే ఏ విధంగా ఉంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్ అన్ని మనం కూడా పరిగణలోకి తీసుకొని మరి మనం అన్న దగ్గర కూడా తీసుకోబోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఏబిఎన్ ఛానల్ని ముట్టడి చేయండి అనో లేదంటే అక్కడికి వెళ్ళి శాంతియుతంగా మనం నిరసన తెలియజేయాలంటే ఎన్నో రకాలుగా నిరసన తెలియజేయచ్చు. కానీ లక్ష్మీ పార్వతి గారిని ముందు పెట్టి లక్ష్మీ పార్వతి గారి ఆధ్వర్యంలో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి మనం మిల్లెట్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆమెకు ఇవ్వడం, ఆమె ఇచ్చిన దాన్ని ఏ విధంగా రక్తి కట్టించాలి అంటే, ఎందుకంటే ఈమె హరికథలు చెప్పేటువంటి నైజం కదా, ఆ హరికథలు చెప్పేటువంటి దాంట్లో నుంచి కథలు బ్రహ్మాండంగా కథలుగా చెప్తాది. ఎందుకంటే హరికథల్లో ఒక 2 గంటల పాటు స్టేజ్ మీద ఎక్కి